అతను 20 సంవత్సరాలు యాకోబు గారు ఆ తల్లిదండ్రుల దగ్గర నుంచి దూరంగా ఉంటాడు. కానీ ఈ సమయంలో ఆ ఆ, జరిగిన పరిస్థితులు ఏంటి అది మనం ఇప్పుడు చూడబోతున్నాం అండి. ఒకసారి జెనసిస్ 28 చాప్టర్ చూద్దాం. ఆ 15వ వచనం. అంటే దేవుడు యాకోబు పారిపోతూ ఉండగా మొదట దేవుడు యాకోబుతో చెప్పిన మాటలు మనం చదువుతున్నాం. ఆ యొక్క పేరంతా కూడా అదే మనం చూస్తామండి. 12వ వచనం నుంచి ఆ కలలో దేవుడు చెప్తున్న మాటలో అందులో ఒక వచనం చదువుతున్నానండి. 15th వర్స్. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను అని చెప్పాను. దేవుడు ఏమంటున్నాడండి యాకోబుతో? యాకోబు అక్కడి నుంచి పారిపోతున్నాడు. అన్న ఏశావు చంపేస్తాడేమోనని. ఇక్కడ ఆ సమయంలో దేవుడు ఏమన్నారు? యాకోబు నువ్వు వెళ్ళు, ఒకటి నీకు తోడై ఉంటాను, ఐ విల్ బి విత్ యూ. రెండోది, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ నేను కాపాడుతూ ఉంటాను, ఐ కీప్ ప్రొటెక్టింగ్ యూ. మూడోది అసలైన మాట అండి, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవను, ఐ విల్ నాట్ లీవ్ యూ అంటిల్ ఐ ఫుల్ఫిల్ మై పర్పస్ ఫర్ యూ. ఎంత చక్కని ధైర్యం గల మాటలండివి. నీకు తోడుగా ఉంటాను, కాపాడుతాను, నిన్ను విడవను, నేను నీ గురించి ఒకటి చెప్తున్నాను, ఇది నెరవేర్చే వరకు నేను నిన్ను వదిలిపెట్టను అన్నారు. అంటే ఇంత చక్కని మాటలు యాకోబుతో అన్నారంటే యాకోబు ఏమన్నా పరిపూర్ణుడండి? అతను ఏమో యథార్థవంతుడా? తను సత్యం మీద నిలిచేవాడా? అతనిలో సత్యం లేదు, అతను పెద్ద మోసగాడు. ఇప్పటికే 2 సార్లు భయంకరమైన మోసాలు చేశాడు. ఇప్పుడు ఆఖరి మోసం ఏంటంటే మారు వేషంలో అన్నలాగే వెళ్ళి ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఇప్పుడు అక్కడి నుంచి అన్న చంపేస్తాడని భయంతో పారిపోవాల్సి వచ్చింది. ఇలాంటి ఇతనితో దేవుడు ఏమంటున్నారు? నేను నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాను, ఆ ఉద్దేశాన్ని యాకోబు నేను నీ పట్ల నెరవేర్చే వరకు నిన్ను వదలను, నీతో ఉంటాను, కాపాడుతూ ఉంటాను అన్నారు. సరే, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మెసొపొతామియా వెళ్తున్నాడు, అంటే పెద్దనరామనే ప్రదేశం. అక్కడ సుమారు 1000 కిలోమీటర్లు అనుకోవచ్చు, లేకపోతే సుమారు 700 మైల్స్ అనుకోవచ్చు. 1000 కిలోమీటర్లు అలా ఒంటరిగా తల్లిదండ్రులను వదిలి అలా వెళుతూ వెళుతూ నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు. ఆఖరికి ఆ ప్రదేశానికి చేరుకుంటాడు. తన అంకుల్ లేకపోతే తన యొక్క తల్లి రెబ్కా యొక్క సహోదరుడు లాబాను ఇంటికి చేరుకుంటాడు. అక్కడ మ్యారేజ్ చేసుకుంటాడు. మనకు తెలుసు అక్కడ అతను ఈ మోసగాడైన ఈ యాకోబు అతని కంటే ఇంకా అదే టైప్ లో ఉండే క్రాఫ్టీనెస్ ఉండే ఒక క్రుక్, వాళ్ళ యొక్క మామ లాబాను. అతను ఇటువంటి మోసగాడైన ఇతను కూడా మోసం చేశాడు. అంటే తనకి ఇష్టమైన రాహేల్ని ఇద్దామని అన్నాడు. కానీ తర్వాత అతను మత్తులు పెట్టేసి తెలియకోకుండానే తన పెద్ద కూతుర్ని లేయనిస్తాడు. మోసం చేస్తున్న యాకోబు అక్కడ మోసపోవాల్సి వచ్చింది. మళ్ళీ అక్కడ 7 సంవత్సరాలు, ఇంకొక 7 సంవత్సరాలు, తర్వాత ఇంకొక 6 సంవత్సరాలు, మొత్తం 20 సంవత్సరాలు కొలువు చేయవలసి వచ్చింది. అంటే 20 సంవత్సరాలు మామగారి దగ్గర ఉండవలసి వచ్చింది. చాలా రాత్రి అనక పగలనక కష్టపడుతూనే ఉన్నాడు. ఆఖరికి అక్కడ తర్వాత దేవుడు మాట్లాడతాడు. ఏంటి? నువ్వు వెళ్ళిపో, నేను ఎక్కడనైతే పిలిచానో అక్కడ నువ్వు వెళ్ళిపో అంటారు. ఇంకా మళ్ళా ఆ పెద్దనరాము నుంచి బయలుదేరతాడు. బయలుదేరేటప్పుడు కూడా తన యొక్క మామగారికి లాభానికి చెప్పడం, చెప్పకుండా భార్యలను పిల్లలను అందరినీ, మళ్ళా మేకలు గొర్రెలను ఆవులను ఒంటెలను ఎద్దులు అన్నిటిని కూడా కొన్ని వందల వేల వాటిని అన్ని తీసుకొని అతనికి తెలియని సమయంలో మెల్లిగా బయలుదేరి వచ్చేస్తూ ఉంటాడు. మళ్ళా మోసం చేసి ఇలా వచ్చేస్తూ ఉంటాడు. వస్తున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడండి? తన అన్న ఉండే ప్రదేశంకి, ఆ కానాను ప్రదేశానికి వస్తున్నాడు. కానీ అప్పటికి అర్థమైంది, ఏంటి, నా అన్న ప్రదేశం దగ్గరికి వెళ్తున్నాను, నా అన్న ఉంటాడు, ఏసే ఉంటాడు, ఇక్కడి నుంచి నా అన్నని చంపేస్తారేమో భయంతో నేను పారిపోయాను, ఒంటరిగా పారిపోయాను. కానీ ఇప్పుడు నాకు భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, చంపేస్తాడేమో ఒక భయం పట్టుకుందండి యాకోబులో.
మరి ఎలాగా తన తండ్రి దగ్గరికి వెళ్ళాలి? మరి తల్లి రెబ్కా అప్పటికి ఉందో లేదో తెలియదు. తర్వాత రెబ్కా ఉన్నట్టుగా కూడా ఎక్కడో లేదు. ఆమె చనిపోయి ఉండొచ్చేమో అనుకుంటున్నాం ఈ మధ్యలోనే. భయంతో ఉన్నాడు. అప్పుడు దగ్గరకు రాగానే కొంతమందిని పంపుతాడు. ఇదిగో ఏంటి యేసేపు దగ్గర పంపుతాడు. ఏమని? ఒకసారి 32వ అధ్యాయం చూద్దామండి. 32వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుతున్నానండి. యాకోబు 32nd చాప్టర్ ఫ్రమ్ 3rd verse ఐఎమ్ రీడింగ్. జెనసిస్. యాకోబు ఎదోము దేశమున అనగా సేయరు దేశమునున్న తన సహోదరుడైన యేసేవు నద్దకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభు అయిన యేసేవుతో, ఇంతవరకు నేను లాబాను వద్ద నివసించి ఉంటిని, నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసదాసి జనమును కలరు. నీ కటాక్షం నా యందు కలుగునట్లుగా నా ప్రభు నాకు ఇది తెలియజేయ పంపినని నీ సేవకుడిని యాకోబు అని చెప్పుడని వారికి ఆజ్ఞాపించాను. కొంతమందిని పిలిచి యాకోబు అంటున్నారు. ఏమన్నారంటే తన యొక్క అన్నను ఇక్కడ ఏమని పిలుస్తున్నాడు? నా ప్రభు అయిన యేసేవు అంటే, ఓకే నీ తమ్ముడు నేను, ఓ అన్న యేసేవు అంటలేదు. యేసేవుని నా ప్రభు అయిన యేసేవు. మళ్ళీ 5వ వచనంలో కూడా ప్రభు. మళ్ళీ ఇంకా కొంత ముందుకు వెళ్తే ప్రభు. తర్వాత చాప్టర్ లో కూడా తన అన్నని నా ప్రభు, నా ప్రభు, నా ప్రభు అంటా ఉన్నారు. అంటే చాలా భయంతో నిండిపోయారు. యాకోబు చాలా భయంతో నిండిపోయాడు. ఎందుకు? ఇప్పుడు నువ్వు ఒక్కడిని చంపడం కాదు, తన వాళ్ళందరినీ కూడా చంపేస్తాడు అని భయంతో నిండిపోయి, తర్వాత అప్పుడు వచ్చిన ఒక ప్రార్థన చేస్తాడు. చూడండి 32వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట మనం చూస్తాం. 32nd chapter 10th verse, ద ప్రేయర్ ఆఫ్ జేకబ్. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యములకును అపాత్రుడను. నేను అపాత్రుడను, అన్వర్ది. అంటే ఇప్పుడు వరకు ఆయన చేసిన ప్రార్థనలో ఎప్పుడు కూడా దేవా నాకు ఇది చెయ్యి, అది చెయ్యి, నువ్వు ఇలా చేస్తానే నీకు దశభాగాన్ని ఇస్తాను, ఇలాంటి ప్రార్థన చేశాడు. కానీ ఇతనిలో ఒక మెల్లగా ఒక పశ్చాత్తాపం మొదలైందండి. ఒక భయము అనేది వచ్చినప్పుడు తనలో పశ్చాత్తాపం వచ్చింది. నేను అపాత్రుడను అని అక్కడే ఉన్నాడు. 11వ వచనంలో యేసేవు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతను వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నేను భయంతో ఉన్నాను. దేవా నన్ను రక్షించండి, నేను అపాత్రుడను అంటూ ఉన్నాడు. అక్కడ మనం చూస్తే యేసేవు లాబాను దగ్గర ఉన్నప్పుడు ఎంతో ధనికుడైపోయాడు. కొన్ని వందల వేల పశువులు కూడా అతను సంపాదించుకోగలిగాడు. అంటే ఈ పశువుల విషయంలో కానీ ధన విషయంలో చాలా రిచ్గా ఉన్నాడు. ఇటువంటి భౌతికమైన ఆశీర్వాదాలు చాలా పొందుకున్నాడు. కానీ తనలో మోసం అనేది మాత్రం పోలేదు. తనలో ఉండే తన యొక్క స్వభావం మాత్రం పోలేదు. ఒక భయంతో ఉన్నాడు. తర్వాత ఆ రోజు రాత్రి మనం ఆ 32వ అధ్యాయము ఆఖరిలో 10 వచనాలు అదంతా కూడా చూస్తే పెనుయేలు దగ్గర ఉండే ఒక సంఘటన మనం చూస్తాం. అక్కడ 24వ వచనం చూద్దామండి. 32nd chapter 24th verse. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. ఒక నరుడిని అంటే దేవుడికి ప్రతినిధిగా ఉన్న ఒక అతన్ని అక్కడ వచ్చి యాకోబుతో ఫైట్ చేస్తున్నాడండి. అతను యాకోబుతో రాత్రంతా ఫైట్ చేస్తూనే ఉన్నాడు. ఫైట్ చేస్తున్నాడు. ఈ యాకోబుని గెలవలేకపోతున్నాడు. యాకోబు ఇంకా బలంగా ఫైట్ చేస్తూనే ఉన్నాడు. కాబట్టి అతడు ఆ నరుడు గెలవలేకపోవడం చూసి ఏం చేశాడు? యాకోబుని తొడగూటి మీద అతన్ని కొట్టాడు. వదిలేస్తావా యాకోబు, ఇప్పుడు కన్నను వదిలే అని తొడగూటి మీద కొట్టాడు. తొడగూటి వసిలెను, అయినా సరే వదిలిపెట్టలేదండి. నేను ఇంత భయంలో ఉన్నాను, లేకపోతే నా స్థితి ఎలాగుంది, నేను నిన్ను వదలను. ఇప్పుడు అనేమంటున్నారు అంటే తొడగూడు వసిలెను, అలా వసిలినా అతను వదలట్లేదు. ఆ నరుడు ఏమంటున్నాడు? దేవునికి ప్రతినిధిగా ఉన్న నరుడు, తెల్లవారుచున్నది గనుక నన్ను పోనివ్వు, నేను వెళ్ళిపోతాను అన్నాడు. అప్పుడు యాకోబు గారే ఉన్నారు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను వదలను, పోనివ్వను.
ఇక్కడ యాకోబు గారు తన యొక్క జీవితానికి వచ్చేసారండి, తన స్థితికి వచ్చేసారు. ఇంతకు ముందుల వరకు కూడా దేవుడు ఏమన్నారండి, ఆయన బయలుదేరినప్పుడు నీకు తోడుగా ఉంటాను, నేను కాపాడుతాను, నేను జరిగించాలనుకున్న నా పర్పస్ అంతా కూడా నెరవేర్చే వరకు వదిలిపెట్టడం అన్నారు. అంటే మరి అతనికి బోల్డ్ ఆస్తిపరుడు అయిపోయాడు, భార్యలు ఉన్నారు, చాలా మంది పిల్లలు ఉన్నారు, అదే అతనికి ఆశీర్వాదము. ఇక్కడ ఏమన్నారు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను వదలనన్నారు. ఓ యాకోబు గారు బోల్డ్ ఆశీర్వాదాలు పొందేసుకున్నారు కదా. ఆయనకు తెలుసు అది అసలైన ఆశీర్వాదం కాదు, నాకు ఇప్పుడు ఆత్మీయమైన ఆశీర్వాదం కావాలి అనుకుంటున్నాడు. అప్పుడు ఆయన అడిగారు, నీ పేరేంటి? నా పేరు మోసగాడు, నా పేరు యాకోబు అన్నాడు. తను ఒప్పుకున్నాడు. ఇంతకు ముందు ప్రార్థనలు చూస్తే అపాత్రుడు అన్నాడు. ఇదే చాప్టర్ లో ఫస్ట్ టైం తన యొక్క స్థితిని మెల్లగా బయట పెట్టుకుంటున్నాడు. ఇప్పుడేమన్నాడు, నేను మోసగాడిని అన్నాడు. తర్వాత 29th వర్స్ లో లాస్ట్ లో చూస్తే అతన్ని ఆశీర్వదించెను అంటది. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇక్కడ మనం యాకోబు జీవితంలో ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు? అతనికి భూ సంబంధమైన ఆశీర్వాదాలు వచ్చినాయండి. భార్యలు వచ్చారు, పిల్లలు వచ్చారు, విపరీతమైన ఆస్తి, చాలా ధనికుడు అయిపోయాడు. కానీ అతనిలో ఒక లోపం ఉంది, నేను మోసం చేస్తున్నాను. దేవుడు ఒక సిచ్యువేషన్ లో తీసుకొచ్చాడు. ఎలాంటి సిచ్యువేషన్ లో తీసుకొచ్చాడు? భయము అనే సిచ్యువేషన్ లో తీసుకొచ్చాడు. అతను మారాలంటే, కొన్ని విషయాల్లో కొన్నిసార్లు మనం మారాలంటే దేవుడు కొన్ని సిచ్యువేషన్స్ లో తీసుకెళ్తారు. భయము అనే దాంట్లో తీసుకెళ్ళచ్చు. అప్పుడు మనం నిజమైన ప్రార్థన బయటకు రావచ్చు, మనకి నిజమైన స్థితి బయటకు రావచ్చు. ఈ సిచ్యువేషన్ వచ్చే వరకు కూడా నేను అపాత్రుని, నేను మోసగాడిని, ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాను అని ఎప్పుడూ అనుకోలేదు అతను. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం ఒకవేళ ఏదైనా విషయంలో దేవుడి నుంచి దూరం అవుతుంటే దేవుడు చూస్తూ ఉంటారు. లోకానుసారమైన బ్లెస్సింగ్స్ ఇస్తారా? ఇస్తారు. ఆయన తోడుంటుందా? మనకు తోడుంటుంది. ఆయన తోడున్నంత మాత్రాన మనం పర్ఫెక్ట్ అని కాదు. ఆయన యొక్క కాపుదల ఉంటుందా? ఉంటుంది. ఆయన కాపుదల ఇచ్చినంత మాత్రం మనం అందరూ కూడా చాలా పర్ఫెక్ట్, అన్ని విషయాల్లో మనం జయ జీవితం పొందుకున్నామా అని కాదు అర్థం. నేను నీలో చేయాలనుకున్నదంతా కూడా, ఆల్ దట్ ఐ హావ్ విష్డ్ మై పర్పస్, ఓకే, అంటిల్ ఐ ఫుల్ఫిల్ ఐ విల్ నాట్ లీవ్ యూ. ఆయన చాలా మేలు చేస్తున్నారు. ఆయన ఉద్దేశం అంతా నెరవేరినట్ట కాదు. ఆయన మనకు ఇటువంటి భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చినంత వలన ఆయన ఉద్దేశాలు నెరవేరినట్టు కాదు. మనలో ఉన్న లోపాన్ని దేవుడు కొన్నిసార్లు మనం చూపించడానికి కొన్ని చాలా క్లిష్టమైన పరిస్థితుల్లోకి తీసుకెళ్ళచ్చు. God may sometimes take us into some critical situations where we can really bend our heart, we can really yield ourselves, we can just turn in repentance towards God. అతనికి ఈ ఆశీర్వాదాలు ఏమీ కనపట్లేదు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ, అద్భుతంగా ఆశీర్వదించబడిన అతను ఏమన్నాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ, దేవా నాలో ఈ లోపం ఉంది, నీవు నన్ను ఆశీర్వదించి లోపం తీసివేస్తేనే గాని నేను నిన్ను వదలను. ఈ ప్రార్థన మనం ఆయనకు చేయాలని దేవుడు మన ద్వారా ఆశిస్తున్నారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఏదైనా విషయంలో మనం తప్పవుతున్నామా? ఈస్ ద ఎనీథింగ్ దట్ వీఆర్ జస్ట్ గోయింగ్ అస్ట్రే ఫ్రమ్ గాడ్? ఏదైనా విషయంలో, మోహ విషయంలో కానీ, మన చూపుల విషయంలో కానీ, లేకపోతే మన ఏ విషయంలో అయినా సరే, బిటర్నెస్ కానీ, కోపం విషయంలో కానీ మనం తప్పిపోతున్నామా? మనం ఆయన దగ్గర మనం కృపను పొందుకోవాలంటే యాకోబు గారు ఎలా పొందుకున్నారండి? ఏదో చిన్న ప్రార్థన అలా కాదు. ఆయన రాత్రంతా దేవుడితో ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఆఖరి ఒక్కటేసారంత ఆయన్ని, కుంటోడైపోయాడు, వదులుతాడని చూశాడు. కుంటుతోనే ఫైట్ చేస్తానే ఉన్నాడు. నేను వదలను, నా సిచ్యువేషన్ చాలా క్లిష్టంగా, క్రిటికల్ గా ఉంది, ఆశీర్వదిస్తానే వదలను. మన యొక్క ప్రేయర్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఏదైనా దేవుడు మనలో లోపం చూపిస్తూ ఉంటే మనం అంత సీరియస్ గా తీసుకుందాం మన ప్రేయర్. మనం ఆయన చిత్తంలో ఉంటే మనలో దేవుడు ఖచ్చితంగా రకరకాలైన విషయాలను చూపిస్తూనే ఉంటారు. మన లోపాలను చూపిస్తూ ఉంటారు. మనం ఎవరు పర్ఫెక్ట్ కాదు. ఈ భూమి మీద ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత గొప్ప పరిశుద్ధుడైనా వాళ్ళలో లోపాన్ని మన తండ్రి చూపిస్తూనే ఉంటారు. బైబిల్లో ఉండే పౌలు గారు ఆయన చనిపోయే ముందల వరకు కూడా ఆయనలో లోపాలు ఉంటూనే ఉన్నట్టుగా దేవుడు బైబిల్లో లిఖించారు.
అంటే ఆయన కూడా ఎప్పుడు పశ్చాత్తాపడుతూ ఉండాలి. సో ఈవెన్ పాల్ హ్యాడ్ టు రిపెంట్ ఎవ్రీ డే ఆర్ మెనీ టైమ్స్ ఈవెన్ అంటిల్ హిస్ డెత్. సో హౌ మచ్ మోర్ షుడ్ వి హ్యావ్ టు రిపెంట్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవుడు మనకి ఏదైనా లోపం చూపిస్తున్నారా? ప్రభువా ఈ లోపం తీసేయండి అని చిన్న మొక్కుబడి ప్రార్థన చేస్తున్నామా? తొడగూడు వసిలా సరే, కుంటోడైపోయినా సరే, పడిపోయినా సరే ఆయన పట్టుకున్నాడు. నన్ను ఆశీర్వదిస్తావా? లేకపోతే నేను వదలను. తండ్రి ఇది నాలో నుంచి తీసేస్తారా? ఓకే, లేకపోతే నేను వదలను. దేవుడి యొక్క ఆ విధమైన సిచ్యువేషన్లోకి వెళ్ళాడు. దేవుడు తన యొక్క పర్పస్ని తన జీవితంలో అద్భుతంగా నెరవేర్చుకున్నారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. తర్వాత ఏమైందో తెలుసండి, ఆ భయం ఏమైందో తెలుసా? నాకు మరి ఏసేవు వచ్చాడా? 400 మందితో వచ్చాడండి. 400 మందితో ఏసేవు వస్త్రాలని తెలిసి ఇంకా భయపడిపోయాడు. వచ్చాడు. ఈ ఈ రాత్రంతా పెరుగులాడాడు. తర్వాత 33వ అధ్యాయం మనం చూస్తే ఏసేఫ్ వచ్చిన తర్వాత ఏమైందో తెలుసండి. 33rd చాప్టర్, 3rd and 4th verse ఐఎమ్ రీడింగ్. 33rd చాప్టర్ జెనసిస్ 3rd and 4th verses. తాను అంటే యాకోబు వారి ముందర వెళ్ళుచు తన సహోదరిని సమీపించే వరకు 7 మార్లు నేల సాగిలపడెను. అలా సాగిలపడుతూ వెళ్తూ తన అన్న వైపు వెళ్తూ ఉన్నాడు. సరే, అన్నని ఎదుర్కొన్నాడు. అన్న ఎంత కోపంతో రగిలిపోతూ వస్తున్నాడండి. 400 మంది కత్తులతో పాటు వచ్చారా? చూడండి అన్నయ్య యేసేవు ఎలా ఉన్నాడు. అప్పుడు యేసేవు అతనిని ఎదుర్కొన్న పరుగెత్తి అతనిని యాకోబుని తమ్ముడిని కౌగిలించుకొని తన తమ్ముడు మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. దేవుడు ఎంత అద్భుతమైన కార్యం చేశారండి. అంటే ఇతను ఇక్కడి నుంచి యాకోబు గారు పారిపోవటానికి కారణమే తన యొక్క అన్న ఏశావు యొక్క కోపం. చంపాలి, పగ తీర్చుకోవాలి అని టైం కోసం చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ తిరిగి వస్తూ ఉన్నాడు. చంపేస్తాడేమనుకున్నాడు కానీ దేవుడు అతని మనసును పూర్తిగా మార్చేశారు. ఏశావు మనసు ఇక్కడ మన క్రొత్త నిబంధనలో హెబ్రీయులకు 12వ అధ్యాయం చూస్తే భ్రష్టుడు, వ్యభిచారి అని ఉంటది. అతనికి క్యారెక్టర్ అంతా కూడా వేరు. కానీ ఇక్కడ పరిస్థితుల్లో మాత్రం అటువంటి మూర్ఖుడిని, అటువంటి కఠినమైన స్వభావం కలిగిన అటువంటి యేసేవుని ఇక్కడ ఈ పరిస్థితుల్లో మాత్రం మెత్తని హృదయంలాగా మార్చేశాడండి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన జీవితంలో చాలా కఠినులు, మూర్ఖులు అనే వాళ్ళు కూడా దేవుడు చక్కని స్వభావంతో మార్చగలరండి. కాకపోతే మనం ఆ విషయంలో గట్టిగా విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలని కోరుతున్నారు. అంతేకాదు తన యొక్క అన్న యేసేవు ఎలా మారిపోయాడంట? అక్కడే 9th verse చూడండి. 33rd chapter 9th verse. అప్పుడు యేసేవు, సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది నీది నీవే ఉంచుకోమని చెప్పాను. కొన్ని వందల గొర్రెలను, మేకలను, ఆవులను లేకపోతే ఒంటెలను తన అన్నకు కానుగా ఇస్తే వద్దు నాకొద్దు, నువ్వే ఉంచుకో. తర్వాత 15వ వచనంలో చూడండి ఏమన్నాడు. యేసేవు ఎలా మారిపోయాడు చూడండి. అప్పుడు యేసేవు, నీకు ఇష్టమైన ఎడల నా యొద్దన్న ఈ జనుల్లో కొందరిని నీ ఎదుట విడిచిపెట్టుదును. ఇదిగో నువ్వు తమ్ముడు యాకోబు 20 సంవత్సరాల తర్వాత వస్తున్నావు. ఈ ప్లేసెస్ ఎంత నీకేమీ తెలియదు. చాలా కొత్తగా ఉంటే కొంతమంది నీ దగ్గర పెడతాను, నా పనోళ్ళు మీ దగ్గర పెడతాను, నీ సహాయం చేస్తారు, దారి చూపిస్తారు అంటే ఈ విధంగా తను ఆఫర్ చేస్తున్నాడు. ఈ విధంగా మారిపోవటానికి దేవుడు ఎంతో సహాయం చేశారు. అంటే క్లిష్టమైన పరిస్థితిని దేవుడు యాకోబుకి చాలా చక్కగా మార్చేశారు. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు మనకి దీని ద్వారా ఏమి నేర్పాలనుకుంటున్నారు? మనందరం కూడా రకరకాల సమయాల్లో క్లిష్టమైన పరిస్థితులకు దేవుడు తీసుకొస్తూ ఉంటారు. ఒక్కొక్క సమయంలో ఒక నెల క్లిష్టమైన పరిస్థితి ఉండొచ్చు, భయం ఉండొచ్చు, కొన్ని నెలలు ఉండకపోవచ్చు, ఇంకా ఏదో టైంలో ఆ టైంలో దేవుడు మనలో మార్పు తీసుకురావాలి. ఆయన పర్పస్ మనం నెరవేరాలంటే, ఏదైనా విషయంలో జయ జీవితం కావాలంటే నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను వదలను. ఎక్కువ మోహంతో మనం మోహాన్ని ఫేస్ చేస్తున్నామా? లేకపోతే ఎక్కువగా మనం చెడు చూడటానికి అలవాటు పడిపోతున్నాం. మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఎక్కువ చెడు చూస్తున్నామా? దాని నుంచి బయటకు రావాలని ఉందా?
అయినా సరే పడిపోతున్నామా? మన యాకోబులాగా దేవుడి దగ్గరకు వద్దాం. దేవా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ, నీవు నాకు దీని మీద జయ జీవితం ఇస్తేనే కానీ నేను నిన్ను విడవలేనయ్యా అని ప్రార్థించేద్దామా? దేవుడు చక్కని అద్భుతమైన జయ జీవితాన్ని మనకి ఇవ్వగలరు. ఆయన మన పట్ల ఏదైతే ఉద్దేశించారో దాన్ని మన పట్ల నెరవేర్చగలరు. కొన్ని అద్భుతమైన క్యారెక్టర్స్ నేను బైబిల్లో దేవుడు ఎంతో చక్కగా వాళ్ళ జీవితాల్లో తన యొక్క పర్పస్ ని ఫుల్ఫిల్ చేయాలనుకున్నారు. దావీదుకి 12 గోత్రాల మీద, మరి ఇశ్రాయేల్ అంతటి మీద కూడా రాజ్యాన్ని ఇచ్చారు. తన కుమారుడు సొలొమోను కూడా ఇచ్చారు. ఆఖరి సొలొమోను ఈ లోకం వైపు తిరిగి, స్త్రీల వైపు తిరిగి, మోహం ని తను డెవలప్ చేసుకుంటూ, అన్యుల్ మ్యారేజ్ చేసుకుంటూ దేవుడి నుంచి పూర్తిగా తొలగిపోయేలాగా అయిపోయింది. ఆ స్త్రీలు ఇతని మనసును పూర్తిగా తొలగించారు. 2 సార్లు దేవుడైన యెహోవా అతనికి ప్రత్యక్షమై నువ్వు మారు అన్నాడు. మారలేదు. ఆయన దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటాకి దేవుడు ఏం చేశారంటే తర్వాత అతని మీదకి కొంతమందిని పంపారండి. సొలొమోను మీదకి కొంతమందిని పంపారు. ఎవరిని పంపారు? హదదు అనే ఒక అతన్ని రేపాడు సొలొమోను మీదకి వెళ్ళమని. ఇతను మారలేదు. తర్వాత రిజోను అనే ఇంకొక వ్యక్తిని సొలొమోను మీదకి రేపాడు. ఈయన ఏమన్నా మారతాడా? మారలేదు. తన దగ్గర దాసుడిగా పనిచేసిన యరొబాము గొప్ప సైన్యంతో వచ్చేలాగా దేవుడు ఈ విధంగా కూడా ట్రై చేశాడు. ఇతను ఈ సొలొమోను ఆఖరికి మారతాడా? రకరకాల విరోధులు రిబెలియస్ గా ఉండే వాళ్ళని అతని మీదకి తీసుకొచ్చాడు. అటువంటి భయమైన సిచ్యువేషన్ లో, క్లిష్టమైన సిచ్యువేషన్ లో సొలొమోను గారు దేవుడి వైపు తిరుగుతారా అని చూశారు. అప్పుడు తిరగల. కానీ అప్పుడు అతను ఆ రాజ్యాన్ని సొలొమోనుతో అన్నారు, నీ తండ్రి నిమిత్తము నీ ఒక గోత్రాన్ని ఇస్తాను, మిగతాదంతా కొన్ని దగ్గర తీసేస్తాను అన్నారు. దేవుడు అద్భుతమైన ఒక పర్పస్ తన కుటుంబం, తన వారసుల పట్ల ప్లాన్ చేశారు. కానీ దాన్ని తాను పోగొట్టుకున్నారు. ఎందుకో తెలుసండి, అన్యులైన స్త్రీల వెంట వెళ్ళాడు. దేవుడి యొక్క ఉద్దేశాన్ని అంతా కూడా పోగొట్టుకున్నాడు. ఇశ్రాయేలీయుల యొక్క మొదటి రాజు సౌలు ఒక అద్భుతమైన వ్యక్తి అండి. ఎంతో దీనుడు, చాలా దీనుడు, చక్కగా ప్రారంభమయ్యాడు. దేవుడు అతన్ని ఇశ్రాయేలీయుల మీద మొదటి రాజుగా అతన్ని నిలిపాడు. అప్పుడు దేవుడు సొలొమోను ద్వారా ఏం మాటలు ఇచ్చారో తెలుసండి ఎవరికి? సౌలుకి. ఒకసారి చూద్దామండి. 1 సమూయేలు 10వ అధ్యాయం. సమూయేలు సౌలుతో మాట్లాడుతూ చెప్తున్న మాటలు 10వ అధ్యాయం 1 శామ్యూయల్ 10th చాప్టర్. అందులో 6th వర్స్ అండి. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగవచ్చును, నీ వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. సో Samuel says, the spirit of the Lord will come upon you. అంటే ఏమన్నాడు? యూ విల్ గెట్ ఎ న్యూ మైండ్, న్యూ హార్ట్ నీలోకి వస్తుంది. ఎంత చక్కని అద్భుతమైన మాట అండి. ఇది నాకు చాలా ఇష్టపడతానండి. క్రొత్త మనసు నీకు వస్తే, క్రొత్తగా ఆలోచిస్తావు, పరిశుద్ధాత్ముడు నీ మీదకి వస్తారు అని. కానీ తర్వాత ఆయన సౌలు గారు ఎక్కువ నిలుపుకోలేకపోయారండి. దేవుడి యొక్క ఉద్దేశం సౌలు గారి పట్ల చాలా గొప్పగా ఉంది. అనేక సంవత్సరాలు అతను అలాగే ఏ విధంగా ప్రారంభించిన విధంగానే దీనుడిగానే అతను కొనసాగాలి, చాలా సంవత్సరాలు రాజ్యం మీద ఏలాలి అని దేవుడు ఉద్దేశించారు. కానీ కొంత టైంలోనే దేవుడి యొక్క దేవుడికి వ్యతిరేకంగా మారిపోయాడండి. దావీదును కొంతమంది స్త్రీలు పొగుడుతూ ఉంటే దావీదుకి 10,000 అని, అంటే సొలొమోను కంటే దావీదుని హెచ్చించేటప్పటికి సొలొమోనులో ఒక రకమైన ఈర్ష్య, జలసి స్టార్ట్ అయిపోయింది. అప్పటి నుంచి దావీదు మీద అండి, సౌలుకి దావీదు మీద ఈర్ష్య స్టార్ట్ అయిపోయింది. అప్పటి నుంచి విషపు చూపు మొదలు పెట్టాడు. కోపంతో రగిలిపోతున్నాడు. ఈ సౌలు గారు ఈట పట్టుకొని కూర్చుంటా ఉన్నారు. ఆ దావీదు ఎప్పుడైతే ఇంట్లోకి వస్తాడా వేసేద్దామని కొన్నిసార్లు ఇసిరేశాడు ఈట పట్టుకొని. అదండి దేవుడిచ్చిన ఆత్మ. అదండి దేవుడు చెప్పిన నీకు నూతనమైన మనసు వస్తుంది అనేది. అదా?
దేవుడు చెప్పింది కరెక్టే. నీకు నూతనమైన మనసు వస్తే నీ మీదకి పరిశుద్ధాత్మ, దేవునికి ఆత్మ బలంగా వస్తుంది అనేది ఆయన ఉద్దేశం. ఆయన చెప్పింది కరెక్టే. కానీ అతను నిలుపుకోలేకపోతున్నాడు. తనలో కోపం వచ్చిందా? ఓ దేవా, నాలో కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది? నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనేగా నేను వదలను, కోపం తీసేయి అనట్లేదు. విషపు చూపులో దాన్ని తొలగించుకోవాలి అని దాని గురించి ఎక్కడ కూడా ప్రయత్నించలేదు. మరి తను అనేక సంవత్సరాలు, సుమారు 10 ఇయర్స్ దావీదుని చంపాలి, చంపాలి, చంపాలని తిరుగుతూనే ఉన్నాడు. హి వాస్ జస్ట్ మూవింగ్ అరౌండ్ డిఫరెంట్ ప్లేసెస్ జస్ట్ టు కిల్ డేవిడ్. అదేనండి దేవుని ఆత్మ బలంగా నీ మీదకి వస్తుంది, నీలో నూతనమైన మనసు వస్తుంది అనేది దేవుడు వాగ్దానంలో తప్ప, దేవుడు వాగ్దానంలో తప్పలేదు. దేవుడు చెప్పింది కరెక్టే, అక్షరాల కరెక్టే. కానీ అతడు నిలుపుకోలేకపోయాడు. దేవుడు తన పట్ల ఉద్దేశించిన పర్పస్ నెరవేర్చుకోలేకపోయాడు. సొలొమోను విషయంలో అయితే, సొలొమోను పుట్టినప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసండి? నాతాను వెళ్ళు, దావీదింటికెళ్ళు, కుమారుడు పుట్టాడు సొలొమోను, అతనికి ఒక పేరు పెట్టు, యెదిద్యా అని పేరు పెట్టు అన్నారు. అంటే యెహోవాకు ప్రియుడు. దేవుడు సొలొమోను గారికి యెహోవాకు ప్రియుడు అని పేరు పెట్టమని దేవుడే ఇచ్చారండి పేరు, యెదిద్యా అని పేరు. కానీ ఆఖరికి దేవుడిని ద్వేషించేవాడిగా మారిపోయాడు. సో దేవుడు మన పట్ల ఉన్న పర్పసెస్ లో అవన్నీ నిజమేనా? అవును బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నిజమే. మరి అవి నెరవేర్పులో విషయంలో ఏం చేయాలి? సొలొమోను అతను ఎంటర్టైన్ చేసిన వాటి విషయంలో పశ్చాత్తాపడి ఉండవలసింది. సౌలు కూడా పశ్చాత్తాపడి ఉండవలసింది. నాలో విషపు చూపు వస్తుంది, నాలో జలసి వస్తుంది, కోపం వస్తుంది, ద్వేషం వస్తుంది. ఓ దేవా, నీకు ఇష్టం లేదు, నాకు నూతన మనసు ఇస్తానని నీకు ప్రవక్త సమూయేలు గారి ద్వారా ప్రవచనం చెప్పారు కదా, ఆ నూతన మనసు నాకు ఇవ్వండి. యాకోబు ఎలా ప్రార్థన చేసింది? నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను వదలను. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనలో ఇటువంటి రకరకాలైన స్వభావాలు మనలో కనిపిస్తున్నప్పుడు ఈ చిన్న ప్రార్థన చేద్దామా? తండ్రి, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే గాని దీని మీద నాకు జయ జీవితం రాదు. ఈ ప్రార్థన మనం చేయాలని దేవుడు కోరుతున్నారండి. అప్పుడు ఆయనకు ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చుకోవాలని దేవుడు ఎంతో ఆశపడుతున్నారు. దేవుడు ఈ వాక్యాన్ని మనందరి కూడా దీవించిన గాక. థాంక్స్.